కుంభరాశి వారికి డిసెంబర్ 9వ తేదీ మంగళవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే హఠాత్తుగా మధ్యాహ్నం 3:55 తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి. మరి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరం, ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలం, ఎటువంటి నామాలను జపిస్తే రేపటి రోజున మీకు అంత అదృష్టకరంగా ఉంటుందో కూడా మనం తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. 9 రోజుల్లో మీకు పరిష్కారం అనేది దొరుకుతుందండి. గురువుగారు చెప్పినట్లుగా 100% జరిగిందనమాట. నమ్మకంతో ఒకసారి గురువుగారికి తప్పకుండా కాల్ చేయండి. కొన్ని పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా లభిస్తుంది. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. నమ్మకంతో ఒకసారి మీరు కాల్ చేసి చూడండి. కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఎప్పుడు కూడా చాలా చిన్నపిల్లల్లా ఉంటుందండి. అంటే కొంత అనుకూలమైనటువంటి మంచి వార్తలు రేపటి రోజున మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత వీరు మానసికపరమైనటువంటి ఆందోళన చెందినటువంటి వార్తలు కూడా ఈరోజు మీ ముందుకు రాబోతున్నాయన్నమాట. మరి ఆ విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఎవరినైతే నా వాళ్ళని చెప్పి అనుకుంటూ ఉంటారో వాళ్ళే మిమ్మల్ని ఎప్పుడు కూడా ముంచేలాగా చేస్తారనమాట. అంటే బంధుమిత్రులను మీకు ఈరోజు శత్రువులు ఎక్కువగా కాబోతున్నారు. అంటే గతంలో వారి వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కొని ఉండవచ్చు, లేదంటే వారి ద్వారా కొంచెం ఏదైనా బాధపడి ఉండవచ్చు. లేదా అవన్నీ కూడా ఏంటంటే ఒక ఎత్తు అయితే ఈరోజు వారు మరింత ఎక్కువగా క్రూరంగా ప్రవర్తించబోతున్నారనమాట. వారు ఏంటంటే అనేది వారి నిజస్వరూపం ఏంటనేది చూపించబోతున్నారు. అయితే మేము శత్రువులం అని చెప్పి ఎవరు కూడా మొఖాన ట్యాగ్ వేసుకోరు కదండి. అంటే అలా తిరగరు కదా. కాబట్టి మీరే శత్రువులు ఎవరు అంటే గుర్తుంచుకోవాలన్నమాట. అయితే ఎలా గుర్తించాలి ఏంటంటే వాళ్ళు మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లేదంటే మనకి ఏదైనా సంతోషం వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉండాలి. మన కష్టం వస్తే మన వెనక ఉండి మేము ఉన్నామని చెప్పి ధైర్యంగా ఒక భరోసా ఇవ్వాలి. అలాంటి వారికి నిజంగా మనం బంధుమిత్రులని చెప్పి అనుకోవచ్చు. అలా కాకుండా కేవలం వారి యొక్క అవసరాలు అప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మరలా మనల్ని విడిచిపెట్టేలా మనకు మరలా అవసరమైనప్పుడల్లా మన దగ్గరకు వచ్చే వాళ్ళు కేవలం వారి యొక్క పనులు గడిపించుకోవడానికి మాత్రమే చూసుకుంటారనమాట. అంటే వస్తూ ఉంటారు తప్ప నా అనుకునేటువంటి బంధం అనేది అసలు శాశ్వతం అనేది ఉండదన్నమాట. ఇంకా అటువంటి బంధువులతో చాలా జాగ్రత్తగా మీరు రేపటి రోజున ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారి మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక చాలా రోజుల నుండి మీరు అంటే అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. ఎవరికి కూడా ఏ అన్యాయం అనేది చెయ్యరండి. భగవంతుడు ఎక్కువగా నమ్ముకుంటారు, కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. మీరు కూడా ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. అయితే మీ ఆలోచన పద్ధతి, ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది చాలా కరెక్ట్గా, చాలా న్యాయంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క పరిస్థితులను ఎదుర్కోవడంలో కొంచెం మీరు తప్పులు చేస్తూ ఉంటారనమాట. అయితే ఆ తప్పు ఏంటి, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తాం కదండి. కాబట్టి కొన్ని కర్మలను తప్పకుండా మనం అనుభవించాలన్నమాట. భగవంతుడు మనకి ఇక్కడ భూమి మీద మానవ జన్మని ఇచ్చాడు. కాబట్టి ఈ మానవ జన్మలోనే ఏంటంటే కనుక మనం పూర్వ జన్మలో చేసినటువంటి కొన్ని ఫలితాలు అనేటివి అనుగుణంగా అనుసరించి ఈ యొక్క జన్మలో మనకు కష్టాలు కానీ, లేదంటే సంతోషాలు కానీ భగవంతుడు మనకి ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. మన కోసం సంతోషం అనేది కూడా చాలా దగ్గరలోనే ఉంది అనే విషయాన్ని మనం తప్పకుండా గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు అంటే మధ్యాహ్నం హఠాత్తుగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అలాగే కొంచెం దురుసుగా కొంతమంది వ్యక్తులు మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వారు మిమ్మల్ని బాధ పెట్టాలని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని, మీరు బాధపడుతుంటే చూడాలని, మీరు ఏడుస్తుంటే సంతోషించాలని అనుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారనమాట. మీ మీద ప్రతీకారం తీర్చుకోబోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు నిర్మలంగా మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఎవరైతే ఆవేశంగా ఉంటారో వాళ్ళ మనసుకు అనేది కూడా చాలా స్వచ్ఛంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా కోపంగా మాట్లాడారని అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే వారిలో మరింత క్రూరత్వం అనేది పెరిగిపోతుంది. మీకు తెలియకుండానే మీరు
మీకు సమస్యలు ఇరుక్కునేటువంటి అవకాశాలను మీ వారే కల్పిస్తారు. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఎస్ లేదా ఆర్ అనేటువంటి పేర్ల అక్షరాలు ఉన్నటువంటి వారైతే కొంచెం మీ జీవితంలో కొన్ని అవాంతరాలని సృష్టించబోతున్నారు. కాబట్టి ఈ వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఈ రోజున చేతిలో ధనం అనేది కాస్త తక్కువగా నిలబడబోతుంది. కాబట్టి కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేయబోతున్నారు. వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడం, వాళ్ళ అవసరాలకు కూడా తీర్చడం, వారికి ఒక హోదాను కల్పించడం, మీకు అంటే ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఉంటారు. కానీ ఎదుటోళ్ళకు మాత్రం వెలుగు అందిస్తూ ఉంటారనమాట. అలాగే కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుండి కూడా ఊహ తెలియనప్పుడు దగ్గర నుండి కూడా ఎన్నో కష్టాలండి, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలను దాటుకుంటూ వచ్చారనమాట. ఒక కష్టం దాటానంటే ఇంకొక ఆటోమేటిక్గా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకొక కష్టం అనేది. అన్ని కష్టాలను ఈ యొక్క కుంభరాశి వారు అనుభవించి ఉంటారండి. చాలా రకాలైనటువంటి బాధలను, సమస్యలను ఎప్పుడు కూడా ఏదైనా కానీ అంటే మనకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, ఇన్ని బాధలు వస్తున్నాయి కదా అనేటువంటి ఒక అవగాహన అనేది తప్పకుండా వీరికి ఉంటుందన్నమాట. అంటే మేము మంచిగా ఉండాలి, ఇప్పటి నుంచే మేము సంతోషంగా ఉండాలి, మాకంటూ ఒక జీవితం ఉండాలని పాపం కుటుంబం కోసం ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడుతూ ఉంటారనమాట. ఇంకా ఏదైనా సరే రేపటి రోజున మీకు అంటే ఎక్కడ వారిని మీరు డామినేట్ చేస్తారో, ఎక్కడ నలుగురిలో మీకంటే వారికంటే మీరు ఎక్కువగా హుందాగా నలుగురిలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకుంటారు అనేటువంటి భయం కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పైకి రానివ్వకుండా చేస్తారనమాట. అయితే మిమ్మల్ని తప్పకుండా కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకుంటారండి. అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకే మీరు ఏంటనేది తెలుస్తుంది. ఇక మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు తెలుసుకోబోతున్నారు. అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఏదైనా చిన్న చితక ఆస్తిపాస్తులు ఉన్నా కానీ అవి ఈరోజు మీరు పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు గృహానికి సంబంధించినటువంటి కొన్ని గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం కానీ, లేదంటే మీకు ఎవరైతే సొంత ఇంటి కలకు చాలా రోజుల నుండి ఆశగా ఎదురు చూస్తూ అది ఏమాత్రం కూడా ఒక కొలిక్కి రావడం లేదని చెప్పి బాధపడుతున్నారు, అటువంటి వారికి కూడా ఈ రోజున మీరు అన్ని రంగాల్లో శుభ ఫలితాలు అందుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీకు అనవసరంగా ఎక్కువగా బాధపడినటువంటి అవసరాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే అది ముఖ్యంగా శత్రువు బాధ నుండి కావచ్చు, లేదంటే నమ్మినటువంటి వ్యక్తులే మీకు ద్రోహం తలపెట్టడం వల్ల మీరు వారి నుండి కొంచెం మానసికపరమైనటువంటి క్షోభను అనుభవించవచ్చు. ఈ విధంగా మీరు కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో ఈరోజు కొంత అంటే ఏదైనా కానీ ఇరుక్కుంటారని చెప్పుకోవచ్చు అనమాట. కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు ఈరోజు అంతగా కలిసి రాదండి. మిగతా విషయాల్లో అంటే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇలా అన్ని రంగాల్లో కూడా మీకు శుభ ఫలితాలను అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని ఈరోజు మీరు గడపడానికి అవకాశం అయితే ఉన్నప్పటికీ కూడా మానసికపరమైనటువంటి క్షోభ ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక బంధుమిత్రులతో కూడా సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రుల్లో ఎవరు ఏంటనే వ్యక్తులు అనేది కూడా ఎవరు మంచివాళ్ళు, ఎవరు ఏంటి ఆపద వస్తే ఎలా ప్రవర్తిస్తున్నారు, అలాగే వారి అవసరం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలను కూడా ఈరోజు మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ రోజున మీకు చాలా అఖండంగా కలిసి రావాలంటే కనుక ఉదయం లేచిన వెంటనే తప్పకుండా మీరు సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యారాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి రండి. స్వామివారి దర్శనం ఈరోజు మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే మీకు ఉద్యోగంలో ఏదైనా ఆటంకాలు ఉన్నా కానీ అవి తొలగిపోయి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికార యోగం సూచిస్తుంది. అంటే మీకు ఏదైనా కానీ ఉన్నటువంటి జాబ్ నుండి మరింత ఎక్కువగా దానికి పై ప్రమోషన్లో కానీ, లేదంటే ఇంకేదైనా మీకు సంబంధించి మీకు మీరే అధికారికంగా ఉండేటువంటి యోగం ఈరోజు మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఉన్నత స్థితి కనిపిస్తుంది. ఉద్యోగంలో కావచ్చు, లేదంటే వ్యాపారంలో కావచ్చు, ఉన్నత స్థితి అనేది మీకు ఈరోజు కలగబోతుంది. పదవి యోగం ఉంటుంది. వచ్చిన అవకాశాలను ఈరోజు సద్వినియోగం చేసుకోవడానికి మీరు మానసికంగా అయితే తప్పకుండా మీరు సిద్ధంగా ఉండండి. కొన్ని విషయాలు ఏంటంటే మనకు వచ్చినటువంటి అవకాశాలను కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోతాం. కాబట్టి మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. వచ్చిన అవకాశాలను తప్పకుండా మీరు ఉపయోగించుకోవాలి. అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆలోచనలు చేయండి. మంచి ఆలోచనలు చేయడం వల్ల మీకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు బాటలు వేస్తారనమాట. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సదా రక్షిస్తుంది. ప్రారంభించబోయే కార్యక్రమాల్లో శ్రమకు దైవబలం అనేది తోడవుతుందన్నమాట. ఇలా ఈ విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. బాధపడిన అవసరం లేదు, భయపడిన అవసరం అంతకన్నా లేదు. ఇదే విధంగా సద్భావనతో సకాలంలో వ్యాపారంలో మీకు పని చేయాలి. వ్యాపారంలో అభివృద్ధి కోసం బలమైనటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక మీకు అఖండమైనటువంటి లాభం అనేది కనిపిస్తుంది. అలాగే మీ చుట్టూ ఉన్న వారితో మృదు సంభాషణతో సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం వల్ల బంధాలు బలపడతాయి. మిత్రుల అండ మీకు మరింత ఎక్కువగా విజయాన్ని అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట.
కొత్త బంధాలకు అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలకు ఈరోజు మీరు స్వాగతించబోతున్నారు. మీరు ఈ విధంగా అయితే ఈ రోజున ఈ రాశి వారికి జాతక ఫలితాలైతే ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదండీ! తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.